హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. నైటే యోదా నేను షూటింగ్ నుండి హైదరాబాద్ అయితే వచ్చామన్నమాట. మేము వచ్చేసరికి కిచెన్ చూసారు కదండి. నేను ఉన్నప్పుడు కిచెన్ ఎంత నీట్గా ఉండేదో, నేను ఇంట్లో లేకపోయేసరికి మా కిచెన్ అంత ఇలాగ గందరగోళంగా ఉందన్నమాట. రుద్దిన గిన్నెలన్నీ టబ్బులోనే ఉన్నవి. ఇక్కడ గ్యాస్ దగ్గరికి ఇవన్నీ ఇలానే ఉన్నవి. చూడండి, సింక్లో గిన్నెలు, ఈ పైన గిన్నెలు ఇలా ఉన్నాయి అన్నమాట. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉండిపోయాయి, మొత్తం అక్కడే. అలానైతే స్కూల్కి అయితే రెడీ అయింది, ఇంకా ఇక్కడ గిన్నెలు ఇక్కడే ఉండిపోయాయి. ఇప్పుడైతే మొత్తం ఇంకా మేము షూటింగ్ నుండి వచ్చిన బ్యాగులు అనమాట, అవన్నీ షూటింగ్ డ్రెస్సులు యోదవి పెట్టేసా. ఇప్పుడైతే ఈ వంటగది మొత్తము చూసారు, అన్నీ ఎక్కడే ఉండిపోయింది. ఇప్పుడైతే టీ పెట్టుకొని టీ తాగేసి ఈ వంటగది మొత్తం నీట్గా క్లీన్ అయితే చేసి పెట్టాలన్నమాట. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఈ వంటగది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే బయట అంతా ఊడ్చేసి చెట్లకైతే నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట. పూలు కూడా పూసాయి. 4 రోజులు ఇంట్లో అయిపోయేసరికి చూడండి, మా చెట్టు వంకాయలు చూడండి ఎలా వచ్చాయి. అసలు కోతులు రావట్లేదండి ఒక 4 రోజుల నుండి, అందుకని ఈ వంకాయలన్నీ చెట్ల నిండి అలానే ఉండిపోయాయి. ఇప్పుడు కోస్తే దాదాపుగా ఈ వంకాయలు వచ్చేసి మొత్తం కేజీ దాకా అవుతాయి అన్నమాట. చూసారా, రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తానండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే పండిన వంకాయలు అనమాట. కాకర గింజలు కూడా మొన్న చల్లాను, ఇవి కూడా 1 మంత్ అవుతుంది కాకర గింజలు చల్లి. అవంతటా అవే వచ్చాయి, చిన్న కంప కాకరకాయలు అంటారు అవన్నమాట. వంకాయలు అయితే ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. రోజు ఉదయం సాయంత్రం నీళ్ళు పోయటం వల్ల చెట్టు కూడా చాలా అంటే చాలా పెద్దగా హైట్ అయితే పెరిగింది. పెద్ద పొదలు, చాలా పెద్ద పొదలు. ఇక అసలు బాగా కాస్తున్నాయి. వారం దాదాపుగా 1.5 2 కేజీల దాకా కాస్తున్నాయి. ఈ కోతులు లేకపోవడం వల్ల ఈ వంకాయలు అనేవి ఇంతగానో వచ్చాయి మాకైతే. ప్రతి వంకాయలన్నీ నేనైతే కోస్తానండి. అసలు కొమ్మల నిండా బాగా పూత పిండి అనమాట. 4 డేస్కి ఇన్ని వచ్చాయన్నమాట వంకాయలు అయితే. ఇప్పుడు కోస్తే దాదాపు బాగానే ఒక 2 కేజీల దాకా అయితే అవుతాయి. బయటంతా ఊడ్చాను, ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కడగాలన్నమాట. మందార పూలు కూడా వచ్చాయి. మొత్తం అయితే ఇదంతా కడిగేసి ముగ్గైతే వేసుకున్నాను అనమాట. కొన్ని చెట్లకైతే వాటర్ అయితే వేయాలి. మా మనీ ప్లాంట్ చెట్టు పై వరకు వెళ్ళిపోయింది. కేజీ వంకాయలు అయితే కాసాయన్నమాట. ఈరోజు అయితే మొత్తం కోసేసాను. దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. ఇవి వచ్చేసి ఏమో కొంచెం వైట్గా లైట్ వైలెట్ కలర్లో ఉన్నాయి. ఇవైతే ఇంకా వేరే కాయలు, వేరే చెట్టు అనమాట. ఇవైతే డార్క్గా వైలెట్ కలర్ అనమాట. ఇవి చిన్నగా ఉన్నవి, హైట్ అయితే పెరగలేదు, అంటే పొడుగు లేవు, అన్ని చిన్నవి ఇంత సైజులో ఉండి బాగా వైలెట్ కలర్లో ఉన్నాయి. కొన్ని ఏమో ఇవి కొంచెం తెల్లగా ఈ కలర్లో ఉన్నాయి. 2 రకాల వంకాయలు అనమాట. చూసారా, కేజీ దాకా అయ్యాయి. ఇంకా పిందెలు అయితే ఉన్నాయి ఉంచనమాట. వారానికి కేజీ వంకాయలు అయితే వస్తున్నాయి అన్నమాట. చాలా ఫ్రెష్గా బాగున్నవి. ఈరోజు వంకాయలు, పచ్చిమిరపకాయలు, కారం, అలానే వంకాయ ఫ్రై అయితే చేస్తాను అనమాట. ఇవి వచ్చేసి కంప కాకరకాయలు ఒక 2 అయితే వచ్చాయి, ఇంక 2 ఉన్నవి కొయ్యాలి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయనండి అసలు. ఇప్పుడు కోసాయి కదా, కూర కూడా మస్తు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కోసిన వంకాయలతో కూర చేస్తే లేత వంకాయలు, మా ఇంట్లో పండించిన వంకాయలు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. గిన్నెలన్నీ అయితే చదువుతున్నాను అనమాట.
ఎంత వేడిగా ఉందో బయట వాతావరణం. అసలు మార్నింగ్ 7కే చెమటలు కాలిపోతున్నాయి అనమాట. బాగా వేడిగా ఉంది. ఎండాకాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయండి. ఇంట్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బయటికి ఎండకి వెళ్ళకండి. మంచిగా నిమ్మరసం, కొబ్బరి బొండాలు తాగండి, సబ్జా వాటర్ తాగండి. ఎండాకాలం కదండి, బాగా వేడిగా ఉండిపోయింది. మొత్తం దులిపి అన్నీ నీట్గా సదిరేసానండి. ఇప్పుడైతే గ్యాస్ అయితే క్లీన్ చేయాలి. ఇటువైపు తీసుకున్నాము వాటర్ వేసుకోవడానికి. బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసానండి. ఫస్ట్ టైం వేసాను ఒక రౌండ్, అయిపోయినాయి. మళ్ళీ ఎండోస్ వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్ పాయింట్లు అన్నీ వేసేసాను. బట్టలు చాలా ఉండేవి. మార్నింగ్ వేసేసా బట్టలన్నీ. ఆడవాళ్ళు తిరగదండి. 4 రోజులు ఇంట్లో లేకపోతే ఇంత పని ఉంటుంది. అదే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే ఇంత పని ఉంటుంది. ఇప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి. చిన్నంతైతే నీట్గా సదిరేసి తుడుస్తున్నాను. కిచెన్ అయితే మొత్తం దులిపి ఈ విధంగా అయితే సదిరైతే పెట్టుకున్నాను అనమాట. పక్కన వాషింగ్ మిషన్ సౌండ్ అనమాట. సరుకులు నిండుకున్నాయి. బయటకు వెళ్ళి సరుకులు అయితే తీసుకురావాలి. గ్యాస్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని
ఇలా అయితే పెట్టేసుకున్నా. ఇదన్నమాట మా కిచెన్. థ్యాంక్ యూ అండి. ఇక స్నానం అయితే చేసేసి పూజ అయితే చేసుకోవాలి. ఈ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం షూటింగ్ సంబంధించిన మేకప్ ఐటమ్స్, అలానే డ్రెస్సులు, అలానే లైట్లు, కేబుల్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట ఈ బెడ్రూమ్లో. ఈ బెడ్రూమ్ కూడా నీట్గా ఊడ్చి ఈ విధంగా అయితే సదిరేసాను అనమాట. ఇక్కడ ఒక 2 చైర్స్ ఉంటాయి. ఫేస్బుక్ వీడియోలు గిట్ట ఎవరైనా చేయడానికి వచ్చినప్పుడు ఈ రూమ్లోనే మేకప్ అవుతారు. ఇక్కడ అందుకని చైర్స్ అయితే పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి యోగా ఫంక్షన్ అప్పుడు బుట్టలో తీసుకొచ్చాం కదండి, ఆ బుట్ట. ఇన్ని రోజులు మదర్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది, మొన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. టేబుల్ కూడా చూడండి ఎలా నిండిపోయిందో, మొత్తం టేబుల్ అంతా నిండిపోయింది. ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేయాలి. ఇది చూపి ఒకసారి. టేబుల్ అంతా నీట్గా అయితే సరిచానండి. ఇప్పుడే హాల్ కూడా శుభ్రంగా ఊడ్చుకొని వస్తున్నా. ఇంత వెళ్ళిందనమాట హాల్లో. ఇలా అయితే మొత్తం సదిరేసి పెట్టుకున్నాను. టేబుల్ చూసారు ఇప్పుడు నీట్గా ఉంది. వైర్లు అవన్నీ తీసి ఎక్కడెక్కడ పెట్టేస్తాయి. పూజ కూడా అయిపోయిందనమాట. హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను యోదని. పూజ అయితే అయిపోయిందండి. ఈరోజు సాటర్డే కాబట్టి టిఫిన్ ఎందుకు అని చెప్పేసి 12 గంటలకు అన్నం నేను వచ్చేసి వంట అయితే చేస్తున్నాను అనమాట. ఇటు పక్క అయితే రైస్ కడిగి పెట్టేసా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని బెండకాయ పులుసు అయితే త్వరగా అయిపోతుందని బెండకాయ పులుసు అయితే చేస్తున్నా. దోశ పిండి ఉంది కానీ బాగా పులిసిపోయి పాడైపోయిందండి, అందుకని దోశ అయితే వేయలేదు. ఒక 1/2 స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి. వంకాయలు కూడా కట్ చేస్తాము, వంకాయ పులుగు చేస్తాం. జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేడెక్కింది. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా పండు కనిపోయింది. పక్కైతే రైస్ ఉడుకుతుంది. ఒక 1/4 కిలో బెండకాయలు తీసుకున్నామండి. అవి కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయని సగం ముదిరిపోయాయి. 1/2 కిలో బెండకాయలలో 1/4 కిలో ముదిరిపోయాయి అనమాట. కొంచెం లేతయి చూసి కొంచెం కట్ చేశాను. టమాటా ఒకటి తీసుకున్నా, ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నా. దీన్ని నీట్గా కడిగి వాటర్ పోయాలి. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి, అటు విజిల్ వస్తుంది. బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలండి. బెండకాయ ముక్కలు అలానే ఒక చిన్న టమాటా అయితే కట్ చేసి ఇచ్చింది. ఇది కొంచెంసేపు నూనెలో మగ్గాలి బెండకాయ ముక్కలు అనేది. కుక్కర్లో వేసి త్వరగా అయిపోతుందని కుక్కర్లో వేస్తున్నాను. అయితే చింతపండు కడిగి నానబెట్టుకున్నా, గుజ్జులాగా చేసుకున్నాం తీసుకున్నా కొత్త చింతపండు. ఇప్పుడైతే ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నా అండి. అలానే కారం వచ్చేసి ఒక 2 స్పూన్లు కారం లేని కారమే ఒకసారి అయితే కలుపుకోవాలి. అవి ముదిరిపోతున్నాయి ఆల్రెడీ, కోతులు వచ్చిపోయినాయి.
ఉప్పు కారం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు రసాలు పోసుకోవాలి. ఇంకొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ వేస్తే త్వరగా అయిపోతుంది బెండకాయ పులుసు కుక్కర్లో. మీ అమ్మ గుమగుమలాడే చేసింది ఏంటి? ఇదిగో నీకోసం బెండకాయ పులుసు చేసా. బెండకాయలు మెత్తగానే ముదురుగా ఉంటే బెండకాయ ఇట్లా చేసుకోవాలి కదా. కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోయింది. యో అయిపోయింది బెండకాయ పులుసు. నా పులుసు రెడీ డాడీ, ఇంకా మీరే లేట్. ఓకే, ఇది మీ వీడియోనా?